ఆల్ ఐస్ ఆన్ రాఫా ఈ పేరుతో సోషల్ మీడియాలో ఓ చిత్రం తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు 5 కోట్ల మందికి పైగా ఈ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ చిత్రాన్ని నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారు. దీనికి రాఫాకు ఎలాంటి సంబంధం లేదు. రాఫా వాస్తవ పరిస్థితిని కూడా ఇది ఏమాత్రం చూపించడం లేదు. కానీ దీన్ని మాత్రం ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియన్లు తెగ ట్రెండ్ చేశారు. నిజానికి దీన్ని ఎవరు రూపొందించారో ఎవరికీ తెలియదు. అయితే గాజా, వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనా హక్కుల సంఘాలు ఈ చిత్రాన్ని ఎక్కువగా షేర్ చేశాయి. దీంతో సెలబ్రిటీలు కూడా దీన్నే అంటే ఈ ఆల్ ఐస్ ఆన్ రాఫా చిత్రాన్నే ఎంచుకున్నారు. రాఫాలో జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియజేయడమే ఈ చిత్రం ప్రధాన ఉద్దేశం. నిజానికి ఈ నెల 26వ తేదీన రాఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులు, మహిళలతో సహా మొత్తం 45 మంది మృతి చెందారు. అయితే అక్కడి హృదయ విదారక సంఘటనలు ప్రపంచ దేశాల ప్రజలను కదిలించేశాయి. అందుకే ఈ చిత్రం సోషల్ మీడియాలో పోటెత్తింది. ఆల్ ఐస్ ఆన్ రాఫా పేరుతో ఇంటర్నెట్లో ఇజ్రాయెల్పై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. యుద్ధాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా ఇలా చేస్తారా అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును నిలదీస్తున్నారు. నిజానికి యూరోపియన్ యూనియన్ సీరియస్గా రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్పై ఆంక్షలను విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక ముస్లిం దేశాల రాజధానుల్లోనూ ఇతర దేశాల్లోనూ ఆల్ ఐస్ ఆన్ రాఫా అంటూ నినదించారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలంటూ డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో ఇజ్రాయెల్ రియాక్ట్ అయ్యింది. అక్టోబర్ 7న మీ కళ్ళను కాకులెత్తుకుపోయాయా అంటూ నిలదీసింది. అక్టోబర్ 7న పసివాళ్లను, వృద్ధులను చంపేసినప్పుడు మీ కళ్ళు ఎటుపోయాయని సూటిగా ప్రశ్నించింది. ఆ రోజు ఒక ముస్లిం దేశమైనా హమాస్ చర్యను ఖండించిందా అంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ఆ రోజు ఒక్క పోస్ట్ కూడా చేయలేదని, అప్పుడు మీ కళ్ళు ఎక్కడున్నాయని ఇజ్రాయెల్ మండిపడింది. అంతేకాదు, అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రతిబింబించే ఓ దృశ్యాన్ని కూడా ఇజ్రాయెల్ షేర్ చేసింది. ఈ చిత్రంలో కూర్చొని ఉన్న ఓ చిన్నారి ఎదుట ముఖానికి మాస్క్ ధరించిన ఓ ఉగ్రవాది గన్ పట్టుకున్నట్టు ఉంటుంది. అంటే సింపుల్గా హమాస్ ఉగ్రవాది అన్నట్టుగా చిత్రీకరించింది. ఇక కింద పడిపోయిన ఇజ్రాయెల్ జెండా ఆ చిత్రంలో కనిపిస్తుంది. వెనుకంతా ధ్వంసమైన ఇజ్రాయెల్ ప్రాంతాలు కనిపిస్తాయి. ఇక వేర్ వర్ యువర్ ఐస్ అని పైన, ఆన్ అక్టోబర్ 7 అని కింద ఉంటుంది. ఇప్పుడు రాఫాకు మద్దతు ఇస్తున్న వాళ్లను ఇజ్రాయెల్ కొట్టినంత పనిచేసింది. తాము అక్టోబర్ 7న జరిగిన హమాస్ రాక్షస క్రీడను మాట్లాడడం ఆపమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. అంతేకాదు, బందీలు విడుదలయ్యే వరకు తమ పోరాటాన్ని, తమ యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ వెల్లడించింది. నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఈ ఘోర యుద్ధం, రాఫా దారుణ పరిణామాలకు హమాస్ ఉగ్రవాదులే కారణం. అక్టోబర్ 7న ఉన్నట్టుండి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై వేలాది రాకెట్లతో విరుచుకుపడ్డారు. సుమారు 1300 మంది అమాయక పౌరులను హతమార్చి అరాచకాన్ని సృష్టించారు. బందీలుగా 250 మందిని పట్టుకున్నారు. వారిని కూడా అత్యంత కిరాతకంగా ఈడ్చుకొని తీసుకెళ్లారు. హమాస్ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా నివ్వెరపరిచింది. ఈ ఘటనలో ఇప్పుడు విమర్శలు చేస్తున్న చాలా ముస్లిం దేశాలు అప్పుడు మౌనంగా ఉన్నాయి. కనీసం ఇది ఉగ్రచర్య అని కూడా ఖండించలేదు. అక్టోబర్ 7న హమాస్ దాడితో ఇజ్రాయెల్ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. హమాస్ ఈ ఉగ్రచర్య చేపట్టి ఉండకపోతే ఇప్పుడు ఈ యుద్ధం ఉండేది కాదు. హమాస్ చేసిన క్రూరమైన పనికి ఇప్పుడు గాజాలోని పాలస్తీనియన్లు భారీగా మూల్యం చెల్లించుకుంటున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 37,000 మందికి పైగా గాజా ప్రజలు మృత్యువాత పడ్డారు. సుమారు 80% మంది సొంత ఇళ్లను, పుట్టిన ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్క రాఫాలోనే 23 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ రాఫాపై
దాడి చేస్తే వారందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఇక రాఫా ఇజ్రాయెల్ గురించి ఇలా ఉంటే, ఇదే సమయంలో మరో ఫోటో కూడా ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. అదే ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఇన్ పాకిస్తాన్. ప్రధానంగా పాకిస్తాన్ ముస్లిం దేశం అయినప్పటికీ సింధు, పంజాబ్ ప్రావిన్స్లో హిందువులు భారీగా ఉన్నారు. వారిని పాకిస్తాన్ థర్డ్ గ్రేడ్ పౌరులుగా చూస్తోంది. వారిపై ముస్లింలు ఘోరమైన దాడులు చేస్తున్నారు. హిందూ మహిళలపై లైంగిక దాడులు, కిడ్నాపులు అక్కడ నిత్యకృత్యంగా మారాయి. హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఘటనపై కూడా ప్రపంచం చూడాలంటూ కొందరు ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఇన్ పాకిస్తాన్ అన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిజానికి హిందువుల రక్షణకు పాకిస్తాన్లో ఎలాంటి ప్రత్యేక చట్టాలు లేవు. తమ మహిళలను, కూతుళ్లను కళ్ళ ముందే ఎత్తుకుపోతున్న అక్కడి హిందువులు నోరు మెదపలేని దుర్భర పరిస్థితుల్లో గడుపుతున్నారు. అందుకే పాకిస్తాన్లోని హిందువులపై దృష్టి సారించాలంటూ కొందరు నెటిజన్లు ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.